వరంగల్ ఎనమాములు మార్కెట్ను సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబట్టి దయాకర్ రావు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని క్వింటాకు 25,000 ఇవ్వాలని అన్నారు. ఎర్రబల్లి దయాకర్ రావు కామెంట్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మిర్చికి 25,000 ధర చెల్లించాలి. అబద్ధాలు చెప్పి కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. బోనస్ వస్తుందని చెబితే సన్న రకాలు సాగు చేశారు. రైతులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మిర్చిని 15,000 కొనుగోలు చేస్తామని చెప్పింది. కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యూరియా కొరత వచ్చింది. మార్క్ఫెడ్ ద్వారా మిర్చిని 25,000 క్వింటాల్ కొనుగోలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి. కిషన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీద అధికారం పెట్టారు. ఫోకస్ మాటలు రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెందుతారు. బోనస్ ఇస్తానన్నావు, ఆశపడి కన్నోటేషన్ దొడ్డొట్టేస్తే దిగుబడి వచ్చి పెట్టుబడి తగ్గు, పంట తొందరగా వస్తుంది. సన్నోట్ చేస్తే బోనస్ వస్తుందంటే నీకు మీరు బయట ఎక్కువ రేట్ వస్తుందన్నా గవర్నమెంట్కి ఉంటుంది కదా అని సన్నోట్ చేస్తే బోనస్ జీరో. రైతు బంధు ఆశ పెట్టిన ఒత్తాంది నాట్లు అయిపోయినాయి, కలుపులైనాయి, కోతలకు వస్తాయి. ఇంతవరకు రైతు బంధు రుణమాఫీ తర్వాత బుద్ధి వస్తుందని వచ్చినాం. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అధికారం ఉన్న ఇప్పటికైనా 25,000 కొనే వేసినట్టు ఏర్పాటు చేయాలి. అదే రైతు అగ్ని ముఖాలు తెల్లబడిపోయినాయి. 1,50,000 2 లక్షల రూపాయల పెట్టుబడి ఎకరానికి పెట్టినటువంటి మిర్చి రైతు ఇవాళ మార్కెట్కి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత మిర్చి ధరలు ఈ సంవత్సరం పడిపోవడం దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత. వాళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం మార్కెటింగ్ వ్యవస్థ పైన. గతంలో ఉన్నటువంటి నిల్వలను ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇచ్చి బయటికి పంపకపోవడం, విస్తీర్ణం ఎంత ఉందో, రైతులు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన మిర్చి పంట పండిస్తారో ఈ ప్రభుత్వానికి అంచనా లేకపోవడం, సరైనటువంటి సమీక్ష లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడంతో ఇవాళ గతంలో 30 నుంచి 1,00,000 రూపాయలు పలికినటువంటి ధర ఇవాళ 3-4 వేల నుంచి మొదలుకొని 13,000 వరకే ఇలా ధర పడిపోయింది. ఎంత మంచి రకాలైనా 13,000 లోపే. అంటే ఇది దుర్మార్గమే, నిలువు దోపిడీ జరిగింది. రైతులు గత సంవత్సరం కూడా ధరలు మళ్ళీ వస్తాయేమో పెరుగుతామని చెప్పి ఆశపడి కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు పెట్టినటువంటి రైతాంగం పరిస్థితి మరీ ఘోరం. వ్యవసాయ ఆధారితటువంటి జిల్లా. ఈ జిల్లాలో 2 మంత్రులు, ఒకరు ధనసరి అన్నసూర్య గారు, ఇంకోరు కొండా సురేఖ గారు. కొండా సురేఖ గారి నియోజకవర్గంలో చాలామంది హమాలీలు కానీ, గుమస్తాలు కానీ, వ్యాపారస్తులు కానీ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఏడుమాముల మార్కెట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. అదేవిధంగా రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు మాత్రమే ఈ హమాలి కానీ, గుమస్తా కానీ, వ్యాపారస్తులు కానీ బతికేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకొని మద్దతు ధర కంటే ఎక్కువ రేటు వచ్చినప్పుడు బతికేటువంటి జీవన విధానం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతులను నట్టేయటం ఉంచారు, వ్యాపారస్తులను నట్టేయటం ఉంచారు. అదేవిధంగా వ్యాపారస్తులను కూడా ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ వ్యాపార రీత్యనే కాక అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడి ఇవాళ కొండా సురేఖ చేసేటువంటి పైశాచిక ఆనందము ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మంత్రై ఇక్కడ జీవనోపాధి ఉన్నటువంటి వాళ్ళకు కనీసం ఇబ్బంది తప్పు ఉన్నటువంటి మద్దతు ధరను ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పోయిన సంవత్సరం ఏదైతే మిర్చి ధర ఉందో అది యథావిధిగా ఈ సంవత్సరం కొనసాగాలి. అది కొనసాగని పక్షాన ఇవాళ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కూడా తప్పు చేస్తున్నది. ఇవాళ ఒక్కరు గారు దొంగ 2 దొంగలే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండాలని ఆ డిమాండ్ను కాలరాసి ఇవాళ ఆ సప్లైకి తగ్గటువంటి రేటుని ఇవ్వడం లేదు. కాబట్టి